ఇక వాల్తేరు రైల్వే డిఆర్ఎం సౌరభ్ అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ వార్త. విశాఖలో ప్రస్తుతం ఈ వార్త కలకలంగా మారింది. డిఆర్ఎం తో పాటు ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టర్లను కూడా అరెస్టు చేశారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేస్తుండగా డిఆర్ఎం సౌరభ్ ఇళ్లలో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. 87.5 లక్షల కరెన్సీ, 72 లక్షల విలువైన ఆభరణాలని సీజ్ చేశారు. కీలక డాక్యుమెంట్లను, బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కాంట్రాక్ట్ పనుల్లో జాప్యంతో 3.17 అంటే 3,17,00,000 రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రైల్వే అధికారులు ఫైన్ విధించారు. ఫైన్ తగ్గించడంతో పాటు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేశాడు. వాల్తేరు రైల్వే డిఆర్ఎం సౌరభ్ ముంబైకి చెందిన కంపెనీ నుంచి ఏకంగా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సిబిఐ అధికారులు. ముంబైకి చెందిన కాంట్రాక్టర్ సునీల్ రాథోడ్, పూణేకి చెందిన కాంట్రాక్టర్ ఆనంద్ భగత్ కూడా అరెస్ట్ అయ్యారు.